కాసేపట్లో మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. నవీ ముంబై వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా సై అంటే సై అనే తీరును ప్రదర్శించనున్నాయి. ప్రపంచ కప్ టైటిల్ విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. 2005, 2017లో ఫైనల్స్ లో భారత మహిళల జట్టు ఓడింది. మూడోసారి తమ అదృష్టాన్ని భారత్ ప్లేయర్స్ పరీక్షించుకుంటున్నారు. ఇరు జట్లు ఇప్పటి వరకు ప్రదర్శించిన ఆట తీరు, సమిష్టి కృషి ఆధారంగా ఈ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండనుంది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు మాత్రమే మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్నాయి. కానీ ఈసారి ఆ రెండు దేశాలు సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టాయి. ఆస్ట్రేలియాను ఓడించి ఇండియా టీం ఫైనల్ చేరుకుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల బహుమతిని ఖాయం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ కు చేరింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ స్కోర్ చేజింగ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ చేజ్ రికార్డును సృష్టించింది. విజయంలో జెమిమా రోడ్రిగ్స్ రికార్డు సెంచరీ టీమిండియాకు వెన్నుముకగా నిలిచింది. 8 ఏళ్లుగా ప్రపంచ కప్లలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా విజయ రథానికి అడ్డుకట్ట వేసింది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్, సౌత్ ఆఫ్రికా అమీతుమీ తేల్చుకొనున్నాయి. మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ కు ఎలోసి షెరిడార్, జాక్వెలిన్ విలియమ్స్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. దక్షిణాఫ్రికా జట్టు 7 మ్యాచ్లలో 5 గెలిచి అద్భుతంగా రాణించింది. అలాగే టీమిండియా 7 మ్యాచ్లలో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. అయితే కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై విజయం సాధించి దూకుడు ప్రదర్శించింది. టైటిల్ వేటలో తమ శక్తిని నిరూపించుకుంది టీమిండియా. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకొని తమ కలను సాకారం చేసుకునే దిశగా ఇండియా మహిళల క్రికెట్ టీం సిద్ధమైంది. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న మహిళా క్రికెట్ టీం ఈసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకొని తమ కలను సాకారం చేసుకునే దిశగా ఇండియా మహిళల క్రికెట్ టీం సిద్ధమైంది. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న మహిళా క్రికెట్ టీం ఈసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఫైనల్లో టీమిండియా గెలుపు ఖాయమంటున్న క్రీడా అభిమానులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు.
ఏదైనా టోర్నీలో ప్రపంచ కప్ సాధించడమే క్రీడాకారుల కళ. ఈరోజు భారత్ మహిళా క్రికెట్ జట్టు ఆ కళను నెరవేర్చడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. హర్మన్ ప్రీత్ సింగ్ ప్రపంచ చరిత్రలో భారత్ని లిఖించదగ్గ అవకాశాలు అయితే ఈ టీంకి అయితే ఉన్నాయి. ఒక పక్క మనం చూసుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి భారత్ మూడోసారి ఫైనల్కి వచ్చింది. ఈరోజు దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ మహిళా జట్ క్రికెట్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు క్రికెట్లో ఎలాంటి జరిగే అవకాశం ఉందని తెలుసుకుందాం. మనతో కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు భారత్ మహిళా జట్టు ఇటు ఫైనల్కి వెళ్ళింది. ఈరోజు ఆట ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది మూడోసారి ఇండియా ఫైనల్ రావడం. 2 సార్లు ఇండియా ఓడిపోయింది, కానీ ఈసారి ఇండియా వరల్డ్ కప్ తీసుకొస్తుంది. సెలబ్రేట్ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ఆల్రెడీ సెమీఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి మనకు ఘన విజయాన్ని మన చేతులలో పెట్టింది. దక్షిణాఫ్రికాతో అలా ఫైనల్ పక్కా గెలుస్తుంది. అంటే మనం చూసుకుంటే దక్షిణాఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మేటి ప్లేయర్లు ఉన్నారు, దాంట్లో ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో గెలుపంటే కొంత టఫ్గా ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా ఉందంటారు ఈరోజు? మనకు ఓపెనర్గా షెఫాలి వర్మ, స్మృతి మందానా, జమీమా రాడ్రే, ఫినిషర్గా రిచా ఘోష్, దీప్తి. మనలో మన టీంలో కూడా స్టార్ పర్ఫార్మర్స్, వన్ సైడ్ మ్యాచ్ కొట్టే ప్లేయర్లు ఉన్నారు, వన్ సైడ్గా తీసుకొచ్చే ప్లేయర్లు ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు ఫామ్లోకి వచ్చి ఎలాగైతే మన సెమీఫైనల్లో జమీమా రాడ్రేస్ 127 నాట్అవుట్ కొట్టి అందరూ అవుట్ అవుతున్నా కానీ ఆమె ఒక సైడ్ నుంచి వెళ్ళి రోల్ చేసుకుంటా మ్యాచ్ తీసుకొచ్చింది. ఈసారి మాత్రం అందరు ఫైనల్లో అందరూ మంచిగా ఆడి మనకు ఫైనల్ వరల్డ్ కప్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూసుకుంటే 2005లో 2017లో 2 సార్లు కూడా ఫైనల్ దాకెళ్ళింది. 2017లో 9 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది, కప్ మిస్ అయింది. ఈరోజు మూడోసారి కూడా ఫైనల్కి వచ్చింది. ఇటు దక్షిణాఫ్రికా చూసుకుంటే 1 డేలో ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది. ఇద్దరు కూడా ఫైనల్ కప్ కోసం తలపడుతున్నారు. మొదటిసారి ఇటు దక్షిణాఫ్రికా, మూడోసారి భారత్. ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు గేమ్? ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫైనల్ ఉన్నది. ఏదేమైనా కానీ వాళ్ళ ఇండియానే కప్పు కొడుతుంది. అందరూ ఇప్పుడు సెమీస్లో కూడా మన వాళ్ళు చాలా వరకు ఫైర్ మీద ఆడారు, మంచిగా గట్టి పోటీ ఇచ్చుకుంటూ ఆడారు ఆస్ట్రేలియా మీద. ఈసారి ఎట్లా చేసినా ఇండియానే కప్పు కొడుతుంది. అంటే మరి ఇటు టీం పరంగా చూసుకుంటే ఇద్దరు స్ట్రాంగ్, ఇటు వాళ్ళ సైడ్ కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. అయినా భారత్కి అయితే మంచి అవకాశాలు ఉన్నాయని అయితే ఇటు క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఒక క్రికెట్ అభిమానిగా ఈరోజు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మన ఓపెనర్లు అయితే మంచి స్టార్టింగ్ అయితే ఇస్తున్నారు. బౌలర్లు కూడా అలాగనే మంచిగా లైన్ అండ్ లెంత్లో మంచి వికెట్లు అందిస్తూ మంచిగానే తీసుకొస్తున్నారు. మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా మంచిగా స్టాండింగ్ ఇచ్చి మ్యాచ్ వన్ సైడ్ చేస్తున్నారు. ఇవాళ కూడా మంచిగానే అందరూ ఆడి ఈ 2025లో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొస్తారు మంచిగా. మీరు చెప్పండి, అసలు ఈరోజు మొత్తం స్టేడియం అంతా కూడా కోలాహలంగా ఉంది. ఇది చూసుకుంటే భారత్ అయితే ఈసారి కప్పు భారత్దే అని చెప్పేసి ప్రపంచ కప్ మహిళల జట్టు ఈరోజు ప్రపంచ చరిత్ర లిఖించబోతుంది. ఇటు యావత్ భారత్ కూడా సంబరాలు జరుపుకోవడానికి అభిమానులందరూ వేచి చూస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? ఇంకా మొత్తం భారతదేశం మొత్తం సంబరాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం శృతి మందన మంచిగా సెంచరీ కొట్టాలి ఈ మ్యాచ్లని. ఇది మొత్తం అభిమానులైతే భారత్ ప్రపంచ కప్కు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా జరిగే ఈ ఒక పోటీలో భారత్ విజయం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. భారత్ పేరుని ప్రపంచంలో మరొకసారి నిలుపుదలకైతే హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో భారత జట్టు అయితే ముందుకు వెళ్తుంది. ఈరోజు జరిగే దక్షిణాఫ్రికాతో తలబడే ఇటు ఫైనల్లో మాత్రం భారత్ విజయం సాధించి మరొకసారి ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తుందని అందుకు సంబరాలు జరుపుకుంటాము. 3 గంటల నుంచి జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామనేదే ఇటు అభిమానులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.